నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు సినీ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. మరి సార్ తో మాట్లాడి ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఇష్యూనే నడుస్తుంది. మరి దానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ని ఇప్పుడు సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా సరే ఈ లిక్కర్ స్కామ్ గురించి చర్చ నడుస్తుంది. మనకి వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో ఇక అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదంతా వెనకుండి నడిపిస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ లోనే అంటున్నారు. అండ్ రెండోది వచ్చేసి ఆ డబ్బుల్ని ఎలక్షన్స్ లో పంచారు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే అందులో ఖచ్చితంగా డెఫినెట్ గా మనకి 2000 నోట్లు కనిపిస్తున్నాయి. 2000 నోట్లు ఎప్పుడు బ్యాన్ అయ్యాయి అంటే ఈ నోట్లు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి అంటే ఈ నోట్లను ఎలా మీరు పబ్లిక్ గా దీన్ని ఎలక్షన్స్ టైంలో ఉపయోగించారని మీరు చెప్తున్నారు అని అనేసి అతను వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వాదనంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ఇది ఈ కూటమికి సిగ్గు శరం మానం అభిమానం ఉచ్చం నీచం అన్ని వదిలేసిన కూటమి ఇది. ఈ కూటమి ఆరంభం నుంచి ఎన్నికలు అయిన మర్నాడు నుంచి అన్ని డైవర్షన్ పాలిటిక్సే. లడ్డు గాడి నుంచి లడ్డు అన్నారు, అది లేదు. విజయసాయిరెడ్డిని అది లేదు. గంజాయి పట్టుకున్నాం అన్నారు, అది లేదు. సీజ్ ది షిప్ అన్నారు, అది లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ చెప్పుకొని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం తప్పితే అసలు పాలన గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచన లేని ఒక దౌర్భాగ్య దుర్మార్గ దుష్ట పరిపాలన జరుగుతుంది. ఏ మాత్రం నీతి లేదు. ఏం ముగ్గురు కూటములు వీళ్ళ ఏదో అలా తోసేసి అది డైవర్షన్. ఈ మీడియాకి ఇచ్చేస్తే మీడియాకి ఏదో ఒక ఆహారం కావాలి, మీడియా దాన్ని లేపుతూ ఉంటుంది. ఏమో అసలు లిక్కర్ స్కామ్ లో ఆయన బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు, గతంలో బెయిల్లోనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆయన లిక్కర్ స్కామ్ అంటారు, అది లాభం 2019 నుంచి 24కిను 2014 నుంచి 19కిను చూస్తే సరళి చూస్తే 2014 నుంచి 19లో వచ్చిన ఆదాయం కన్నా 2019 నుంచి 24లో ప్రభుత్వానికి ఆల్కహాల్ మీద ఆదాయం ఎక్కువ. ఆదాయం ఎక్కువ వచ్చినప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుంది? మళ్ళీ దాంట్లో 10 రూపాయలు లాభం వస్తే దాంట్లో 8 రూపాయలు 2 రూపాయలు తినేసి 8 రూపాయలే చూపించారు. ఇది ఒకటి. అంటే అటుపడితే ఇటు కోడిగుడ్డు మీద ఏదో ఒకటి చెప్పాలని తప్పితే అసలు ఆదాయం వచ్చిన దాని మీద అవినీతి ఏంటి? ఆదాయం తగ్గితే అప్పుడు ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి వీళ్ళు ప్రభుత్వం ఇంతే చూపిస్తున్నారు, ప్రభుత్వ ఆదాయం ఇంత రావాల్సింది ఇంతే వచ్చింది చెప్తే ఒక అర్థం ఉంది. అదే పెరిగింది, మీ పీరియడ్ లో కన్నా బ్రహ్మాండంగా పెరిగింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీరు ఇప్పుడు అమ్ముతున్న బాటిల్స్ ఏంటి? అయ్యే బ్రాండ్, కొత్త బ్రాండ్ లేదు, అయ్యే బ్రాండ్. మీరు ఇస్తున్న రేట్లు ఏంటి? ఇంకా ఎక్కువ రేటు పెంచుతున్నారు. వీళ్ళకి ఏమి ఇంగిత జ్ఞానం లేదు, ఇజ్జత్తు లేదు, ఏమి ఎటికేసీ లేదు. ఏది పడితే అది గాలితరంగా మాట్లాడటము, అహంకారంగా మాట్లాడటము, ఏది పడితే అది మాట్లాడదంతే. 2000 రూపాయల నోటు ఎప్పుడు బ్యాన్ అయినాయి? నువ్వు చూపిస్తే 2000 రూపాయల నోట్లు కనపడుతుంది. అవును, అంబటి రాంబాబు గారు కూడా ఇప్పుడు అదే పాయింట్ అవుట్ చేస్తున్నారు. అంటే ఈ లెక్కన ఏ విధంగా అంటే దాన్ని బట్టి అర్థమైపోట్ల ఎవరిదో బ్లాక్ మనీ. అసలు ఇంకోటి, ఆ డబ్బు ఇన్నాళ్ళు ఉంచుకుంటారు ఎవరన్నా పెట్టారంటే అప్పుడు అది ఇప్పటిదాకా ఉందట. ఏదో నమ్మటానికి కూడా చెప్పడానికి కూడా ఒక నాలిక తాటి పట్ట అయితే వెళితే కానీ నాలికి కూటమిది నోటికి వచ్చింది మాట్లాడటం, పైగా అహంకారము, ఎదురు దాడి, ఈ నోటికి వచ్చింది తిట్టటము. ఆవిడ అనిత హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుందో తెలియదు ఆవిడకి. ఒక ఆడది ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంది ఆవిడ. జనసేన వీళ్ళు సరే వాళ్ళకి భజన తప్పితే ఇంకోటి తెలియదు, వాళ్ళకి విషయం తెలియదు, విషయ పరిజ్ఞానం ఉండదు. ఏమి ఎంతసేపు పవన్ భజన తప్పితే ఇంకోటి. పవన్ అలా భజన చేసి పవన్ నాశనం చేస్తున్నారు. పవన్కి నిజమైన శ్రేయోభిలాషులు, నిజమైన అభిమానులు అయితే ఆయనలోని తప్పుల్ని మీరు ఇలా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు, పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు, ప్రజల్లో మీ ఇజ్జత్ పోతుంది, మీకు కొంచెం కరెక్ట్గా మాట్లాడండి, చెప్పిన దాన్ని మీరు అనవసరంగా మాటలు మాట్లాడటం వల్ల అల్లరవుతుంది. నిజమైన శ్రేయోభిలాషులు ఆయన బాగుని కోరుకునే వాళ్ళైతే అవి చెప్తారు. వీళ్ళు కాకా జనాలు తప్పితే వీళ్ళు ఆయన బాగుపడాలి, ఆయన ఇంకా ముందుకెళ్ళాలి, ఆయన అనేది కోరిక కాదు వీళ్ళకి. ఆయన పేరు చెప్పుకొని భజన చేయటం, ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు దీంట్లో ఈ బాబతు. నిజమైన శ్రేయోభిలాషులు అయితే ఖచ్చితంగా సలహాలు చెప్తారు, ఆయన చెప్పే తప్పులను ఎత్తి చూపిస్తారు. నేను మిమ్మల్ని గురించి ప్రజలు ఎంతో ఎదురు చూశారు, ఎంతో విశ్వాసంతో నమ్మారు,
మీరు ఇవాళ మిమ్మల్ని మీ మాటలు మాట్లాడడం ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చూపుతున్నారు, కొంచెం మీరు మాటలు కరెక్ట్గా చెప్పండి, ప్రజలకు సరైన సందేశం ఇవ్వండి అని చెప్పుకుంటారు సేవలు. అలా అవును. మార్చుకుంటారు మనిషి నాయకుడు. ఆయన ఆవేశంలో మాట్లాడితే అనుభవం లేకుండా ఏదో మాట్లాడుతాను మార్చుకుంటారు. అది లేదు వీళ్ళకి. ఈ కూటమి వీళ్ళ ఎజెండాలు వేరమ్మా. వీళ్ళ ఎజెండాలు ఎంతసేపు వాళ్ళు మళ్ళీ వస్తామని ధైర్యం లేదు కనుక ఎదుటి వాళ్ళని చంపడం ద్వారా మనం గెలవటం. మనము ప్రజాభిప్రాయం పొంది ప్రజల నుంచి మన్ననలు పొంది ప్రజల నుంచి ఆశీర్వాదం పొంది గెలుద్దాము అనేది లేదు వాడు. మనం కూడా అంతే, ముగ్గురు కలిసి ఒకరిగా వస్తే ఏం చేయలేము, మనం ముగ్గురు కలిస్తే ఏదో కూటమి చేస్తే గెలవచ్చని వచ్చారు. ఇప్పుడు రేపు ముగ్గురు కలిసినా గెలవమేమో భయం వచ్చేసింది కనుక బదనాము చేయాలి. ఇతన్ని జగన్ ఎంత బదనాము చేస్తే అంత సిగ్గుండద్దమ్మా. ఎన్నికలు అయి సంవత్సరం అయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సర కాలం అయిపోయింది, ఇంకా జగన్ పేరు చెప్పుకునే బతికేస్తారండి. సార్ ఇప్పుడు అదే కాదు సార్, ఇప్పుడు మాట మెలితే జగను కూటమి, జగను వైఎస్ఆర్సీపీ. అరే మీ సంవత్సరం అయింది, మీరేం పాలన, మీరేం ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఏమి చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు అన్నయ్య చేయలేకపోతున్నారు, వీటికి ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రజలకి కరెక్ట్ మెసేజ్ ఇవ్వాలి కదా. అది లేదు, ఆ మాట మాట్లాడలేదు. ఎందుకంటే అన్ని అబద్ధాలే కదా మాట్లాడింది, ప్రతిదీ అబద్ధమే కదా. ఈ అబద్ధాలకు ఏ సమాధానం చెప్పుకుంటారు, అందుకని ఇట్లాంటి డైవర్స్. అంతకన్నా ఇంకేం లేదు. 2,000 రూపాయలు కనపడుతున్నాయి, అది ఎప్పుడు బ్యాన్ ఎప్పుడైపోయింది, ఇప్పుడు ఎలా వస్తున్నాయి అంటే ఎక్కడో వీళ్ళ దగ్గరే కూటమి మనుషుల దగ్గరే మిగిలిపోయిన డబ్బులు, ఆ డబ్బులు ఎక్స్చేంజ్ కుదిరి ఉంటుంది, బ్లాక్ మనీ ఎక్స్చేంజ్, అది బస్తాలు అలా ఉన్నాయి, వాటిని ఇలా వాడుతున్నారు ఇప్పుడు. అంతే అర్థం పర్థం లేని ఆరోపణలు, అర్థం పర్థం నిజాయితీ లేని ఆధారాలు లేని ఆరోపణలు హిట్ అంటారు వాగేయటం. తర్వాత చూసుకుంటాం, తేలిన తర్వాత కదా. వాళ్ళకి మొదటి నుంచి ఎన్నికలైన మొదటి రోజు నుంచి జగన్ జైల్లో పెట్టాలి. అందుకని వరుసగా ఒక్కొక్కటి ట్రై చేస్తా ఉన్నారు, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. దువ్వాడ దగ్గర వర్కౌట్ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కొడాలి నాని గారి మీద మళ్ళీ ఇంకోసారి కేసు నమోదు చేశారని, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అతను మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. అంటే చంద్రబాబు గారిని దురుసుగా మాట్లాడారని, అభ్యంగా మాటలు చేసి అతన్ని దురుసుగా చేశారని, అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కేసు నమోదు చేశారని అంటున్నారు. మరి ఇదే రకంగా చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ కొట్టాలని దెబ్బ కాదు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కూటమి ఉంది, బీజేపీ ఉంది, పైన మేము ఉన్నామని అహంకారంతో చేస్తున్నారు తప్పితే వీళ్ళకి దెబ్బ మీద వీళ్ళు ఇలా చేయటం ద్వారా వాళ్ళ సమాధికి పునాదులు కట్టుకుంటున్నారు. కూటమి వాళ్ళ సమాధిని వాళ్లే గొయ్యి తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోతులు వాళ్లే తవ్వుకుంటున్నారు. ఈ చేయని ప్రజలు ఇంకా అసహ్యం అయిపోతాయి. ఇప్పటికే ప్రజలు అసహ్యం అయిపోయింది. ప్రజలు పసిబిడ్డ బాలాగా 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ దాకా తిడుతున్నారు. ఆడాలేదు బూతులే తిడుతున్నారు, శాపరార్థాలు పెడుతున్నారు. ఈ దరిద్రం బుద్ధి తక్కువ గెలిపించుకున్నామని కులగజ్జి ఉన్నవాళ్ళు కొంతమంది, ఈ అభిమానులు కొంతమంది ఆహా ఊహుని భజన చేయొచ్చే జనరల్ పబ్లిక్ తిడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏది 15,000 ఇస్తామా 1,500 ఇస్తామన్న అమ్మాయిలకు ఇవ్వలేదు, వీళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, బస్సు లేదు, అన్ని చెప్పినవి ఒకటి వచ్చి అయిపోయినాయి అంటాడు. మళ్ళీ మన ఆయన ఎవరిని 6 హామీల గురించి చెడితే 4కు వస్తాడు. ఏమి చేసేవారిని అడగరు జనాలు. అహంభావం మరిసిపోయింది. మన 4 ఏళ్ళు మన ఎవరో పిల్లలు ఏమైనా మాట్లాడతాం, ఏదైనా ఆయన మాట్లాడతారు. లోకేష్ ఎవడో లెటర్ రాశాడ, లెటర్ కోసం వీళ్ళకి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయినాయి. అంటే అంత దరిద్రంగా ఉందా? ఎవడో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉందా మీ ప్రభుత్వం? మిమ్మల్ని నమ్మకుండా ఎవడో ఉత్తరం రాస్తే దానికోసం ఆగిపోయిందా? సింగపూర్ అని కథలు చెప్తారు. గతంలో ప్రజలు మర్చిపోరు. 2014 నుంచి 19 వరకు మీరు మాడిన మాటలు ఏంటి? సింగపూర్ సిటీ వస్తుంది ఇక్కడ, అది 1,600 ఎకరాలు సింగపూర్ అడిగి ఇచ్చారు కదా, ఇచ్చారు. ఏమైంది సిటీ? ఎక్కడైనా ఆఖరికి మీరు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు, ఈశ్వరుని ఎవరిని జైల్లో పెట్టారు సింగపూర్ ఫ్రాడ్ అని. మళ్ళీ వాళ్ళు కొత్తగా మళ్ళీ సింగపూర్ పాట మొదలెట్టారు. అరవై సింగపూర్ అన్నారు, అది రాలా. షెట్టి దుబాయ్ షెట్టికి అన్నారు 50 ఎకరాలు ఇచ్చారు అతనికి, 7 స్టార్ హోటల్ హాస్పిటల్ వస్తుంది రాలా.
ఏమీ లేవు. మళ్ళీ వీళ్ళ కొత్త కథ మొదలెట్టి అయిపోయి జనాలు మర్చిపోయారు అనుకుంటారు వీళ్ళు. జనాలు మర్చిపోయారు. మీరే 16,400 ఎకరాలు సింగపూర్ నుంచి సింగపూర్ సిటీ వస్తుంది, ప్రతి ఎకరం 10 కోట్లు అయిపోతుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్స్, ఈ ప్రాజెక్ట్ ఎవరు అమరావతికి ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, డామ్ డూమ్ డకాన్ని మాట్లాడాడు చంద్రబాబు. అవును. ఇవాళ మరి ఆ సింగపూర్ సిటీ ఏమైంది, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? అది కాకుండా అది వదిలేసి పక్కన తోసేసి జనాలు మర్చిపోయారు అనుకుంటారేమో, మరి తోసేసి ఇప్పుడు కొత్తగా సింగపూర్ తోటి ఒప్పందం వాళ్ళు ఫ్రీగా ఇస్తామన్నారు. ఏంటి ఫ్రీగా ఇచ్చేది? ఏం ఫ్రీగా ఇచ్చేది? నువ్వు ఇష్టం వచ్చినట్టు అసలు ప్రభుత్వ ఆస్తిని 99 పైసలకి 99 రూపాయలకి ఎవడు అమ్ముతాడు? నువ్వు అమ్మడే హక్కు ఉంది అసలు? నీకు చట్టం తెలుసా? ప్రభుత్వ అధికారులు లోకేష్కి చట్టం తెలుసా? ప్రభుత్వం తన స్థలాన్ని ఇట్ కెనాట్ సెల్, అమ్మలేదు, లీజుకి ఇవ్వచ్చు అంతే. లీజుకి ఇచ్చి ప్రభుత్వం లీజుకి ఇచ్చి ఆ జుట్టు తన దగ్గరే పెట్టుకుంటుంది. వాళ్ళు కనుక ఆ లీజుకి ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు కట్టకపోతే చేయకపోతే ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకో. యూ కెనాట్ సెల్. అది నీ ఆస్తి కాదు, ప్రజల ఆస్తి. అది గవర్నమెంట్ ల్యాండ్ అనేది ప్రజల ఆస్తి. నువ్వెవడో అమ్మటానికి 99 పైసలకి కోర్టులు కేసేస్తే నిలవదు అది. యూ కెనాట్. నో గవర్నమెంట్ ప్రపంచం ఈ దేశంలోనే ఏ గవర్నమెంట్ అమ్మడానికి లేదు. గవర్నమెంట్ ఎప్పుడు లీజ్ ఇవ్వగలదు అంతే. మరి ఇలాంటి లూప్ హోల్స్ ని ఎందుకని వదిలేసి ఇలా చేశారంటారు? వాళ్ళు పొగరు, ఉళ్ళు బలుపు. మనం ఎవరేం చేయలేదు. మనం ఏమన్నా అపోజిషన్ కనుక ఈ పాయింట్ రైజ్ చేస్తే మన పేపర్లు ఉన్నాయి, మన మీడియా ఉన్నాయి, దంచి వాయించుకుంటాం, ప్రజలు నమ్మించేస్తాం. ప్రజల్ని వాళ్ళు అన్నారులే అదే నిజం కాదులే అని నమ్మించేస్తారు. వీళ్ళకి అలవాటు అయింది కదే కదా. మీడియాని ఒళ్ళో పెట్టుకుని మీడియాతోటి డప్పు వాయించుకుంటూ 4 పేపర్లు ఆ ఛానళ్ళు పెట్టుకుని ఇదే పని కూటమి నడుస్తుంది. వాళ్ళని పెట్టుకుని నడుస్తుంది. వీళ్ళు చెప్పే అబద్ధాలనేమో జమ్ చెక్ అని వాళ్ళు భజన చేస్తూ ఉంటారు. ప్రజలు అడిగే క్వశ్చన్లను, అపోజిషన్ అడిగే నిజాలనేమో మరుగున పెట్టేస్తాయి పేపర్, మ్యాగజైన్లు, వాళ్ళ పేపర్లు అవ్వచ్చు, వాళ్ళ మీడియా అవ్వచ్చు, వాళ్ళ యూట్యూబర్స్ అవ్వచ్చు. వాళ్ళ బ్యాచ్ అట్లా తయారయ్యారు. పరిపాలన అంతా వీళ్ళతోటి జనాన్ని మోసపుచ్చడం, ప్రజల భ్రమలోకి తీసుకెళ్ళడం ఈ మీడియాను వాడుకుంటున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏంటి? ముగ్గురికి దేశం రాష్ట్రం గురించి ప్రజల గురించి కాదు, ఏదో చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మెయిన్ ఎయిమ్ చంద్రబాబుకు తన కొడుకుని సీఎం చేయాలి, పవన్ కళ్యాణ్కి 2029లో తను సీఎం క్యాండిడేట్ అవ్వాలి, బీజేపీ ఎట్లాగైనా సౌత్ లో తెలుగు రాష్ట్రాన్ని పట్టుకోవాలి. ఈ 3 ఎజెండాల్లో వాళ్ళు గ్రాఫ్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరి గ్రాఫ్ వాళ్ళది అంతే. అందుకని క్రిస్టియన్ అన్నవాడలా సనాతన అంటున్నాడు. అందుకని చంద్రబాబు సనాతన అంటా కూడా ఇంకొక అర్థం ఉంది. అతను నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ గా మన మోదీ గారి తరపు నుంచి నిలబడతారు. మోడీ గారు పక్కా హిందువుగా మాట్లాడతారు కాబట్టి అందుకనే తిని సనాతన అంటున్నారు అని అన్నారు. ఇది వాస్తవమే అంటారా సార్? 100కి 100%. నిన్నటిదాకా మా నాన్న మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది, మా ఇంట్లో ఎప్పుడు మా నాన్న నాకు జ్వరం వస్తే జీసస్ ప్రే చేశారు, నా కొడుకు జ్వరం వస్తే నేను మేరీ మాతకి ప్రే చేశాను, మా నాన్న దీపావళిలో సిగరెట్. అసలు ఈ దేశంలో మతకాలు కారకులు హిందూ మత పెద్దలు ఇన్ని మాట్లాడినాడు. ఎందుకంటున్నాడు? ఇప్పుడు తనకి చంద్రబాబు దగ్గర స్థానం లేదు. రేపు చంద్రబాబు తన సీఎం క్యాండిడేట్ గా ఒప్పుకోడు, కొడుకులు కాదని తను చేయడు. సో తన సీఎం క్యాండిడేట్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బీజేపీ సంఖలో చేరాలి. బీజేపీ సంఖలో చేరాలంటే బీజేపీలో ఐక్యం కావాలి. బీజేపీ బయట ఉండి సపోర్ట్ లో వాళ్ళు సీఎం ఒప్పుకోరు, వాళ్ళ పార్టీనే సీఎం అంటారు. అలా కాబట్టి బీజేపీ సీఎం అవ్వాలంటే బీజేపీలో తన పార్టీని విలీనం చేయాలి. ఈ పార్టీని బీజేపీలో విలీనం చేసి 2029 నాటికి బీజేపీ యొక్క సీఎం క్యాండిడేట్, తన బీజేపీ సీఎం క్యాండిడేట్ పైన మోడీ, ఇక్కడ నేను, కాపులు ఇలా ఏదో పెట్టుకుని ఈక్వేషన్ పెట్టుకుని ఆ సీఎం పోటీ చేసే యోగ్యత సంపాదించాలి. అసలు ప్రయత్నం ఎక్కడ ఏ మీటింగ్ లో చూసినా సార్, మనకు మీటింగ్స్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే మోడీ గారు కావచ్చు, ఒకటే స్టేజ్ మీద వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన ఉండే ఆ కాన్వర్జేషన్ కావచ్చు, లేకుంటే వీరిద్దరు ఉండే ఆ ఇది కావచ్చు, చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇదే అనిపిస్తుంది. అంటే ముందు నుంచే సన్నాహాలు మొదలయ్యాయి, కానీ బయటకి చూపించకన్నా దాన్ని కప్పు పుచ్చుతున్నారు అని అనిపిస్తుంది. బీజేపీ స్ట్రాటజీ ఏదైనా బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి? వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు కానీ సీఎం క్యాండిడేట్ లేదు. సో సీఎం క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ తీసిదిద్దితే పవన్ కళ్యాణ్ యొక్క ఫాలోయింగ్ నేను
మన కార్యకర్తలు దీంతో మోడీ ఇమేజ్ తోటి పట్టేసుకోవచ్చు. వాళ్ళ ప్లాన్ అది. వాళ్ళ ఏమో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రాజకీయ వ్యూహం అది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ దాంట్లో ఆ గ్రూవ్ లోకి చేరడం కోసం తన ఉనికిని మార్చుకుంటున్నాడు. నిన్నదాకా డామ్ డూడక అన్నాడు, ఇప్పుడు జామ్ జక్క అంటున్నాడు. కాంగ్రెస్ పవన్ సరేలే, ఎవరిని తిట్లా, చంద్రబాబు తిట్లేదు, నా తల్లిని తిట్టారు, అంత చూస్తాను పౌరుషం అన్నాడు. ఏమైంది ఇప్పుడు? ఆ పౌరుషం ఎక్కడ దాచిపెట్టుకున్నాడు తెలియదు పవన్ కళ్యాణ్. తల్లి తిట్టిన వాళ్ళతో ఎవరైనా ఒకరితో ఒకరు చెప్పులతో కొట్టుకుంటాం అన్న ఇది కూడా వచ్చిన తర్వాత ఇలా ఎలా ఐక్యమయ్యారనే క్వశ్చన్ మార్క్ కూడా కేవలం అధికారం కోసం అనైతికమైన పొత్తు. ఒకరికొకరికి పైకి పొత్తే గానీ, ఫోటో కోసం పొత్తేది కానీ మనసుల్లో వీళ్ళకి ఎవరి మీద ఎవరికి లేదు. తప్పదు, కలిసి ఉంటేనే మనం జగన్, లేకపోతే జగన్ వచ్చేస్తాడు. జగన్ ఓడించలేం మనం ఒకళ్ళగా అయితే. సో కలిసి ఉండాలి, జగన్ ఓడించాలంటే మనం ఒకటవ్వాలి అని దానికోసం ఇక వాళ్ళు అంతే. వాళ్ళ గురించి మనం వాడు పదవి కోసం, అధికారం కోసం ఎక్కడికైనా దిగజారగలం మేము, ఎంతకైనా కిందకి వెళ్ళగలం, ఏ దీనికైనా వెళ్ళగలం. మా మాటలు మేమే మర్చిపోగలం, మా పౌరుషాలు మేమే చంపేసుకోగలం, మా సిగ్గు శరాలను మేమే చంపేసుకోగలం, ఎక్కడికైనా వెళ్ళగలం, మాకు అధికారం కావాలి అనేది ఈ కూటమి యొక్క తేల్చి చెప్పేశారు కదా.